सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలు. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం గురువారం సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:44. తిథి విధియ రాత్రి 7:45 వరకు, నక్షత్రం మూల రాత్రి 7:18 వరకు, వర్జం సాయంకాలం 5:44 నుంచి రాత్రి 7:18 వరకు, మరల తెల్లవారుజామున 4:35 నుంచి ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:56 వరకు, మరల మధ్యాహ్నం 3:16 నుంచి 4:08 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:01 నుంచి 2:35 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకౌలిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకు. నేటి విశేషం గురువారం సాక్షాత్తు దత్తాత్రేయునికి ప్రీతికరమైనది. దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల, శ్రీదత్త శరణమమ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ప్రకృతి నుంచి జ్ఞానాన్ని పెంపొందించుకునే లక్షణం అలవాటవుతుంది. ముఖ్యమైనటువంటి అంశాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా శ్రీదత్త శరణమమ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకుని తర్వాత నిర్ణయం తీసుకుంటే ఉత్తమమైన ఫలితం సిద్ధిస్తుంది. ఆరోగ్యానికి, విశేషించే మానసిక ఆరోగ్యానికి, సరి అయిన వివేకానికి, మోక్షప్రాప్తికి సంబంధించిన జ్ఞాన సిద్ధికి కూడా దత్తాత్రేయుడు చాలా ఉత్తమమైన దైవం. త్రిమూర్త్యాత్మకుడు కావడం వల్ల భూతకాలంలోని అనుభవాన్ని, వర్తమాన కాలంలోని అవసరాన్ని, భవిష్యత్ కాలంలోని పరిణామాన్ని మూడిటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి అలవడుతుంది. ఆయన స్మరణే చాలా మంచిది. ఎందుకంటే స్మర్తృగామి సనోవతు, ఎవరైతే ఆయన స్మరిస్తారో వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు, ఆయన రక్షించేస్తాడు. కాబట్టి ఆయన స్మరణ అన్ని విధాలా శ్రేయస్కరం. నేటి ఆణిముత్యాలు. సంపదలన్నిటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది. నీవు తినే ఏ ఆహారమైనా మరో ప్రాణి నుంచి వచ్చినదే అనే సత్యాన్ని గ్రహించిన నాడు అవసరాన్ని మించి తినలేవు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. గురు బ్రహ్మస్వరూపతత్వంలో ఆయన యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రతి ఒక్కరూ కూడాను సాధించుకోవాలి అంటే గురుసేవను మించినటువంటి మహద్భాగ్యం మరొకటి లేదు. అందుకనే ఏ వ్యక్తి అయితే గురుగీతలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలను పాటించి గురుసేవలో మనస్సును లగ్నం చేస్తారో వారికి ఎల్లప్పుడూ కూడాను కంటికి రెప్పలా ఉండి కాపాడేటువంటి అమృత దైవం గురువుగా భావించడం జరుగుతుంది.
గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి విశిష్ట లక్షణం. దత్తప్రభువు, అలాగే షిర్డీ సాయిబాబా, రాఘవేంద్ర స్వామి వారు, వీళ్ళంతా కూడాను గురు పరంపరాతత్వంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి కలియుగ దేవతా స్వరూపాలు. ఈ కలియుగంలో గురువు దైవంగా భావించబడుతూ పూజలు అందుకుంటున్నటువంటి మహత్తరమైనటువంటి లక్షణం ఈ యొక్క మందిరాల వద్ద మనకు కనిపిస్తూ ఉంటుంది. దత్తప్రభుని ధ్యానం చేస్తే ఆయన అసలు ఏది కోరితే అది ప్రసాదిస్తాడు. అలాగే రాఘవేంద్ర స్వామి వారి అక్షతలు నెత్తిన ఊరికే ఇలా చల్లుకుంటేనే చాలు, మనకు పట్టినటువంటి దుష్టపీడలన్నీ కూడాను తొలగిపోయి విజయసిద్ధి తత్వంలో మార్గాన్ని అన్వేషించడానికి చక్కటి మార్గదర్శక సూత్ర ప్రాతిపదికను ప్రసాదిస్తాడు స్వామి. అలాగే ఆ షిర్డీ సాయిబాబా వారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హారతిలో పాల్గొని వెంటనే బీదలందరికీ కూడాను తోచిన చందాన మనం గనక దానం చేసినట్లయితే బాబావారి దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మన జీవితానికి చక్కటి రాచబాటను ఏర్పరుస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే మీ భారమంతా మాపై పడవేడు, మేము దాన్ని తప్పక భరింతుము అంటారు గురువులు. ఎవరైతే శరణాగతి కోరతారో వాళ్ళ బాధ్యత, బరువు అన్నీ కూడా మేమే తీసుకొని వారికి యోగవంతమైన సన్మార్గాన్ని ఏర్పరచడానికి ఆస్కారం ఉంటుంది సుమా అని చెప్పేసి గురుగీతలో చెప్పినటువంటి విశిష్ట లక్షణం. అందుకనే గురుగీతలో చెప్పినటువంటి సద్భావన తత్వంలో దాగినటువంటి పరమ నిత్య సత్యాల్ని ఎవరైతే ఆచరణలో పాటిస్తారో వారి జీవితంలో గురు పరంపర రీత్యా వెలుగు రేఖలు విరజిమ్మి సత్సాంగత్య సత్ప్రవర్తన లక్షణాలతో కీర్తి ప్రతిష్టలతో తొలతూగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మేలైన బోయలన్ బ్రోవ మది నిత్సమి కుటంబైన జాలులవు మీ కంటి నెత్తురుల్ చూడజాలని తిన్నడేలాటి బోయ పరమ కిరాత మహేంద్రుండ నా మొరాలింపు నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, మేలైన బోయలన్ బ్రోవ మది నిత్సమి కుటంబైన చాలులవు మీ కంటి నెత్తురుల్ చూడజాలని తిన్నడేలాటి బోయ. నీకు బాగా కరుడు కట్టి కిరాతకంగా ప్రవర్తించేటువంటి వారిని అనుగ్రహించాలి. చాలా దారుణమైన స్వభావం ఉన్న వాళ్ళని అనుగ్రహించే భక్త సులభుడు అనిపించుకోవాలని ఉన్నట్లయితే ఓ స్వామి, మిక్కుటంబైన జాలులవు మీ కంటి నెత్తురుల్ చూడజాలని తిన్నడేలాటి బోయ. ఆ తిన్నణ్ణి అనుగ్రహించావు కదా బోయవాడని. అతనేం బోయవాడయ్యా? అసలు బోయవాడికి ఉండే లక్షణం ఏమున్నది అతనికి? అతను బాణం వేస్తే అయ్యో ఈ లేడి చనిపోతుందే, ఈ పక్షి చనిపోతుందే, దీనికి బాధ కలుగుతుందే అనే భావం ఉన్నవాడు ఎవరైనా సరే వేటాడగలడా? ఇతను ఒక రాతి మూర్తిగా ఉన్నటువంటి నీ కంటి నుండి ఇంత నెత్తురు కారితే దాన్నే చూడలేకపోయాడు. దాన్నే చూడలేక తట్టుకోలేక విలవిల్లాడిపోతూ తన కన్ను తీసి నీకు ఇవ్వాలనుకున్నటువంటి వాడు జాలులవు మీ కంటి నెత్తురుల్ చూడజాలని తిన్నడేలాటి బోయ. ఇంత నెత్తురు చూస్తేనే విలవిల్లాడిపోయేవాడు అతనేం వేటగాడయ్యా, అతనేం బోయేవాడు.
పరమ కిరాత మహేంద్రుండ, నేను పరమ కిరాతమైనటువంటి వాళ్ళల్లో కూడా చాలా అగ్రేసరుణ్ణి. అటువంటి లక్షణం ఉన్నది నాకు. కనుక నా మొర ఆలింపు, నన్ను అనుగ్రహించవయ్యా, నా మొర విను. నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ, మూఢభక్తులు కలరెంచగా మీకు మున్నెందరో, నిగూఢాత్మ విజ్ఞాన భక్తిమతులు అనేకులు చూడ, వ్యస నిరూఢ మూఢమతిని నేనొక్కరుండ మీకెన్న ప్రౌఢేశ, నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, మూఢభక్తులు కలరెంచగా మీకు మున్నెందరో. ఈ తిన్నడులాగానే మూఢత్వంతో అజ్ఞానంతో నీ కంటికి నెత్తురొచ్చిందనంటే ఈ రాతి నుండి నెత్తురు రావటం ఏమిటి అనేది ఆలోచించకుండా తన కన్ను తీసి పెట్టాడు కదా. అటువంటి మూఢభక్తులు నీకు చాలామంది ఉన్నారు. నిగూఢాత్మ విజ్ఞాన భక్తిమతులు అనేకులు చూడ, చాలా రహస్యమైనటువంటి ఆత్మజ్ఞానముతో నీ యొక్క మాయను ఛేదించి మాయాతీతుడవైన నిన్ను దర్శించే మహాతపస్సును చేసేటువంటి ఋషీశ్వరులు వారెందరో ఉన్నారు. ఆత్మజ్ఞాన సంపన్నులున్నారు, అజ్ఞాన సముద్రులు ఉన్నారు నీ భక్తుల్లో. వ్యస నిరూఢ మూఢమతిని, నా సంగతి చెప్పాలంటావా? నేను మూఢమతిని, అజ్ఞానము ఉన్నది నాకు, జ్ఞానము ఉన్నదయ్యా. నేను ఒక్కరుండ మీకెన్న ప్రౌఢేశ, నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఇటువంటి అజ్ఞానము సుజ్ఞానము కలిగినటువంటి ఏకైక భక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది నేనేనయ్యా లోకంలో. కనుక నన్ను అనుగ్రహించవలసిన అవసరం నీకు ఎంతైనా ఉన్నది. అజ్ఞాన భక్తుల్ని అనుగ్రహిస్తావు, సుజ్ఞాన భక్తుల్ని అనుగ్రహిస్తావు గనక 2 లక్షణాలు ఉన్న ఒకే ఒక్క భక్తుణ్ణి ఈ లోకంలో. కనుక నన్ను నువ్వు తప్పనిసరిగా అనుగ్రహించవలసి ఉంటుంది అంటూ చమత్కారంగా పరమేశ్వరుణ్ణి ప్రస్తుతిస్తూ అద్భుతమైన పాండితీ ప్రకర్షతో పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు శ్రీ విశ్వనాథ అచ్యుతరాయుల వారి విశ్వేశ్వర మధ్యాక్కరలలోని కొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమా, భోదసాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియంచతే. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవ స్ఫూర్తి, తారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. తాసామేకాంత విన్యస్తే శయానాం శయనే శుభే, దదర్శ రూపసంపన్నాం అపరాం స కపిస్త్రియం. ఆంజనేయ స్వామి వారు పుష్పక విమానంలోని విశాలమైన పానశాలలో అనేక మంది స్త్రీలు నిద్రిస్తూ ఉన్నారు. ఆ మధ్యలో ఉన్నటువంటి రావణాసురుడు వీళ్ళని చూశాడు. అటు తర్వాత కొంత దూరంలో అదే శాలలో నిద్రిస్తున్నటువంటి రూప సంపన్నటువంటి ఒక స్త్రీని కపీశ్వరుడైన హనుమ దర్శించాడు అనే విషయం మనకు చెప్పుకున్నాం. ఆ స్త్రీని చూసిన వెంటనే ఆశ్చర్యపోయాడు హనుమ. ఒక పవిత్రమైన ఒక ప్రత్యేకమైన సౌందర్యం ఆమెలో ఉన్నది. గౌరీం కనకవర్ణాభ ఇష్టాం అంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్ర శయానాం చారురూపిణి. ఆమె బంగారు రంగుతో తెల్లని శరీరంతో ఉన్నటువంటి మందోదరి. ఈవిడ రావణాసుని యొక్క అంతఃపురేశ్వరి పట్టమహిషి. అటువంటి ఆమెను చూసి సీత ఏమో అని భ్రమించట ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ ఆమెను చూసి సీత అనుకోవడం
హనుమ యొక్క పొరపాటు కాదు, అది మందోదరి యొక్క గొప్పతనం. మందోదరు మహాపతివ్రత. ఇంతవరకు చూసిన స్త్రీల కంటే ఒక భిన్నమైనటువంటి విలక్షణమైనటువంటి సౌందర్యం ఆమె వద్ద ఉన్నది. అది పవిత్రమైన సౌందర్యం. ఆ పవిత్రమైన సౌందర్యాన్ని చూడగానే సీత ఏమో అని భ్రమశపడడం హనుమ వంటి ఉత్తముల విషయంలో పొరపాటు అనడానికి లేదు. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యాల్ని అనేక కోణాల్లో రామాయణ వ్యాఖ్యాతలు దర్శించారు. ఇక్కడ విశ్వనాథ వారు కల్పవృక్షంలో ఒక అద్భుతమైన మనస్తత్వ వైఖరిని చూపిస్తున్నారు. అతని ఊహలోన అందమన్నను చూచినంతలోన శీలమవఘళించు వినయమొప్పు అంగవిన్యాస వైఖరి తల్లి భావమెచట తాండవించు. ఇక్కడ చక్కటి మాట అన్నారు, తల్లి భావమెచట తాండవించు. దీని గురించి తెలియాలంటే కొంచెం దేవీ భాగవతము మొదలైనటువంటి దేవీ సంబంధించిన అంశాలు కూడా కొంత అవగాహన చేసుకున్నప్పుడు ఇక్కడున్న ఒక అద్భుతమైన అందమైన భావం మనకు తెలుస్తున్నది. హనుమ దృష్టిలో అందము అన్నదానికి నిర్వచనం వేరు. ఎవరిని చూసినంత మాత్రమున ఒక శీల సంపద కనబడుతూ ఉంటుందో, వినయం కనబడుతూ ఉంటుందో, ఆ శరీరం యొక్క తీరులో ఒక మాతృభావన కనబడుతూ ఉంటుందో అటువంటిది అందము అని అర్థం. మరి ఇంతవరకు చూసినవన్నీ ఆయన దృష్టిలో అందాలు కావు. అవన్నీ ఒక విలాసంగా రకరకాలుగా ఉన్నప్పటికీ అవన్నీ జుగుప్సాకరంగానే ఉన్న ఆంజనేయ స్వామి వారికి. ఇక్కడ ఈమె విషయంలో ఒక ఒద్దికతనము, ఒక వినయము, ఒక శీలము, ఒక పవిత్రతాభావము, అది పాతివ్రత్య సంపద వల్ల వచ్చినటువంటిది. కనుకనే ఇంతవరకు హనుమ యొక్క హృదయంలో మహాసౌందర్య స్వరూపిణి, పవిత్రతకి పాతివ్రత్యానికి ఒక సాకారమైనటువంటి రూపం సీతామహాదేవి జగన్మాత. ఆ తల్లిని మనస్సులో భావన చేస్తున్నాడు. అటువంటి ఒక పవిత్రమైనటువంటి పాతివ్రత్య లక్షణం అంశ ఈమెలో కనబడగానే తాను భావిస్తున్నటువంటి పవిత్రతకి సమీపంగా ఉన్నటువంటి ఒక అంశస్వరూపాన్ని చూడగానే సీత ఏమో అనుకోవడం సహజమే. పై ఇక్కడ హనుమ యొక్క సంస్కారంతో పాటు మందోదరి యొక్క గొప్పతనాన్ని కూడా భావించాలి. కనుకనే ఇది చూసినప్పుడు ఒక చక్కని మాట అంటారు విశ్వనాథ వారు, అది సతి జన్మ కున్మొదలి ప్రాణం నాల్గగు వర్ణ ధర్మ సంపద కుదురు ఆత్మధర్మ పరిపాలక మధ్య సనాతనంబు అయ్యది కృతమైన కాలమున కాది నిదానము. అయ్యది కృతమైన కాలమున కాది నిదానము అచ్చమైన ఆ మొదలిటి తల్లి లక్షణము పొల్చు జగజ్జనని స్వరూపమై. చాలా ఉదాత్తమైనటువంటి పద్యం ఇది. ఆంధ్ర సాహిత్యంలో విశ్వనాథ వంటి ఒక మహాకవి ఉండడం ఒక అదృష్టం. అందులో ఇటువంటి ఉదాత్తమైనటువంటి కల్పన చూస్తూ ఉంటే అది సతిజన్మకున్ మొదలి ప్రాణము, పైగా మొదలిటి తల్లి లక్షణము. ఈ రెండు మాటలు మనం చూసినట్లయితే సృష్టి ఆది యందు ఈ జగత్తుకంతటికి కారణమైనటువంటి ఆ జగన్మాత యొక్క ఆ పవిత్రమైనటువంటి లక్షణం ఉన్నదో అది ఆత్మధర్మ పరిపాలకము అన్నారు. ఆత్మధర్మం అంటే స్వధర్మాన్ని పాటించడం వల్ల వచ్చినటువంటి దివ్య తేజస్సు. ఆ తేజస్సులో జగన్మాత యొక్క స్వరూపం గోచరిస్తుంది. అలాంటి ఒక స్వరూపం అక్కడ కనిపించిందిట మందోదరిలో. దీని గురించి మనం చూసినప్పుడు దేవీ భాగవతంలో మందోదరి లాంటి పతివ్రతా స్త్రీలని అమ్మవారి యొక్క అంశస్వరూపాలుగా వర్ణించిన వైనం కనిపిస్తుంది. దాన్ని ఇక్కడ స్మరించుకోవచ్చు. అలాగా ఆమెను చూసిన వెంటనే సతాం దృష్ట్వా మహాబాహు భూషితా మారుతాత్మద తర్కయామాస సీతేతి రూపయవ్వన సంపద హర్షేణ మహతాయుక్తో ననంద హరియోధప. అలాంటి దివ్యమైనటువంటి సౌందర్యంతో ఉన్న ఆమెను చూసిన వెంటనే సీత అని అనిపించి ఉత్సాహపడి ఆయన అక్కడ నృత్యం చేసేట. ఎందుకంటే ఇంతవరకు చాలా గాలించాడు, వెతికాడు, కనబడలేదు సీత. ఇప్పుడు ఈమె సీత అనుకోవడం వల్ల లోపలకు ఉత్సాహం కలిగింది. నేను సీతను చూశాను అని ఆనందిస్తున్నాడు. ఆ ఆనందంతో ఆయన తన యొక్క సహజమైన కపి చేష్ట చూపిస్తూ అక్కడ చిందులు వేస్తున్నట్ట. ఆ స్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామాం స్తంభానరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. సీతాదేవి కనబడింది అనేటువంటి భావంతో ఒక్కసారి తన భుజాలు ఎగరవేసి తోకని ఎత్తి పట్టుకుని ముద్దు పెట్టుకున్నట్ట. ఆ తర్వాత గంతులు వేస్తూ ఒక్కసారి స్తంభాల మీదకు ప్రాకి వెళ్ళాడు. అక్కడి నుంచి భూమి మీదకు దుమికాడు. ఇలాగా ఆయన స్వాభావికమైనటువంటి తన యొక్క కపి చేష్టని అక్కడ చూపిస్తూ కాసేపు ఆనందపడ్డాట. కానీ ఈ ఆనందం మనస్సు యొక్క పై భాగంలో కలుగుతోంది, కానీ లోపలి భాగంలో మాత్రం ఆనందం కానీ తృప్తి కానీ చూశాను అనేటువంటి ఒక భరోసా కానీ కలగడం లేదు. ఇదొక మనస్తత్వం. మనస్సు కొన్ని చోట్ల
లోపల ఒకటి అనిపిస్తూ ఉంటుంది, బయటకు మరొకటి కలుగుతూ ఉంటుంది. ఇది సీత ఏమో అని చిత్తము యొక్క పై భాగాన కనిపిస్తుంది, ఇది సీత కాదేమో అని లోపల భాగాన కనిపిస్తుందిట. సీతన్ గాంచితి నంచు ఎంచుచు కపిశ్రేష్ఠుండు లాంగూలమున్ చేతంగైకుని ముద్దుగొంచు హసన శ్రీగండ భాగుండునై దూతత్వంబు ఫలించనంచు ఎగిరి గంతుల్ వేసనే కాని తా చేతో నిర్వృతి గాంతడింతయు బహిశ్చిత్తంబు మత్తంబుగా. మనస్సు పరిపూర్ణమైన ఆనందాన్ని, తృప్తిని మాత్రం పొందట్లేదు, కేవలం బహిశ్చిత్తం మాత్రమే ఒక విధమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది. మనస్సు ద్విధాకృతంబైన మాదిరి తోన గ్రహించి, మనస్సు రెండు విధములుగా ఉంది ఇప్పుడు అని తానే గ్రహించుకున్నట్ట. లోపలం తనియదు చిత్తమున్ నయన తామర సంబుల నంటియున్నదో మనసొకడే సుఖం పడిన మాదిరి. కళ్ళకంటుకున్న మనస్సు మాత్రమే కొంచెం ఉత్సాహపడింది, కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ మనస్సు మాత్రము ఇంకా తృప్తి చెందలేదు. అప్పుడు అనుకున్నాడు, అంజనా తనయుడు ఇట్టు లవుటకు నిదానమదేమని చిత్తగించుచున్. వెంటనే కొంతసేపటికి, అది కూడా కొద్దిసేపే ఈ విధమైన చాపల్యం చూపించాడు, కానీ వెంటనే వాడు సర్దుకున్నాడు, ఈమె సీత కాదు అని మళ్ళీ నిశ్చయించుకున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విశేషణాలు ఇతర రామాయణాలను ఆధారంగా కూడా తీసుకుని మనం గ్రహించవచ్చు. చాలా ముఖ్యమైన సన్నివేశం ఇది హనుమద్ అన్వేషణ ఘట్టంలో. సీత అయితే ఇంత ఉత్సాహంగా పడుకోదు, పైగా ఇంత తేటగా హాయిగా నిద్రపోదు, పైగా రావణ్య అంతఃపురంలో రావణునికి సమీపంలో ఉన్నటువంటి శయ్యపై ఆమె నిద్రించదు. ఎందుకంటే పతివ్రత అయినటువంటి మానవకాంత అందున సీతమ్మ ఈ విధంగా రాముడు లేని సమయంలో అలంకారాలు ధరించి నిద్రించదు, కనుక ఈమె సీత కాదు అనుకున్నాడు. అయితే ఇక్కడ విశ్వనాథ వారు మరొక చిత్రమైనటువంటి విశ్లేషణను కూడా చూపిస్తున్నారు. ఎంత ఆలోచనాపరుండేని సుంత తొందరంపడు శ్రమపడి తోన కనగ రామునకు ఆంజనేయునకు ఇద్ది భేదము ఈ సుంత తొందర లేదు పతికి. ఇది ఒక చాలా అద్భుతమైన భావన చూపిస్తున్నారు. ఎంత ఆలోచనాపరుండేని, హనుమ చాలా గొప్ప ఆలోచనాపరుడు, నిశితమైన బుద్ధిమంతుడు. అందుకే కొద్దిగా తొందరపడినా వెంటనే సర్దుకున్నాడు. కానీ కొద్దిగా మాత్రం ఎందుకు తొందరపడాలి? తత్వతః ఆలోచిస్తే అది మందోదరి యొక్క గొప్పతనం అని చెప్పుకున్నాం. కానీ విశ్వనాథ వారు అంటున్నారు, తొందరపడు శ్రమపడి తోన. ఇంతవరకు చాలా శ్రమపడ్డాడు, వెతికాడు, పైగా అన్ని చోట్ల రాక్షస మొహాలే కనబడుతున్నాయి. ఆ స్థితిలో ఈమె కనబడగానే ఒక్కసారి తొందరపడ్డాడు. కానీ హనుమంతుడికి రాముడికి ఇదే కొంచెం భేదం అన్నారు. ఈ సుంత తొందర లేదు పతికి, ఈ కొద్దిపాటి తొందర కూడా పడకుండా ఉండగలిగేవాడు రామచంద్రమూర్తి అన్నారు. అంటే హనుమ కొద్దిగానైనా తొందరపడ్డాడేమో కానీ రాముడు అయ్యుంటే ఈ కొద్దిపాటు కూడా తొందరపడట. ఇక్కడ హనుమంతుడిని తగ్గించడం కాదు ఉద్దేశం, రాముడి యొక్క గొప్పతనం చూపిస్తున్నారు. రామచంద్రమూర్తి చాలా నిశితమైన ధర్మమూర్తి, ఆయన యొక్క వ్యక్తిత్వంలో కొద్దిపాటి కూడాను తక్కువతనం ఉండదన్నమాట. అందుకు ఈ కొద్దిపాటి తొందరింత కూడా రాముని వద్ద ఉండదు అని చెప్పడంలో మొత్తం రామాయణాన్ని పరిశీలించినప్పుడు రామచంద్రమూర్తి ఎక్కడ చెక్కు చెదరడు, ఆయన పరిపూర్ణమైన ధర్మ విగ్రహుడు, ఆయన కొద్దిపాటి తొందర కూడా ఉండదు. దీన్ని బట్టి ఆయన మనస్తత్వం ఎంత దృఢమైనదో చెప్తున్నారు ఇక్కడ. ఈ కొద్దిగా ఈ సొంత తొందర లేదు పతికని రాముని యొక్క గొప్పతనాన్ని స్మరిస్తున్నారు. అటువంటి రామునికి నమస్కరిస్తూ సర్వం సీతారామ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. అగ్ని అవధూత స్వామి యదురాజుకు 5వ గురువు నుండి ఏమి నేర్చుకున్నాడో తెలుపుతున్నాడు. పరబ్రహ్మ అగ్ని స్వరూపంగా ఉన్నాడు కదా, తేజోరూపంగా ఉన్నాడు. దేవతలకు మానవులు అందించే హవిస్సు అగ్నిముఖంగానే అందుతుంది. అందుచేత యజ్ఞాలు చేయండి, దేశం సుభిక్షంగా ఉంటుంది అని మన శృతి స్మృతులు ఘోషిస్తూ ఉంటాయి. యజ్ఞం చేయటం వల్ల అగ్నిదేవుడు అందించిన ఆహుతులలో వరుణదేవుడు వర్షాలను కురిపిస్తాడు. చంద్రుడు సంతోషించి
ఓషధులను లభించేటట్లు చేస్తాడు. దాని మూలకంగా అన్నం లభిస్తుంది. అగ్ని శత్రువులకు జయింప శక్యం కాని తేజస్సును, బలాన్ని ఇస్తాడు. శత్రువును అణిగి మణిగి ఉండేలాగా చేస్తాడు. పవిత్రంగా ఉండేటట్లు చేస్తాడు. ఆయస్సును పెంచుతాడు. అగ్నిదేవుడు తూర్పుకు దక్షిణానికి మధ్యలో ఉంటాడు. తూర్పుకు దక్షిణానికి మధ్య దహించే స్వభావం గల అగ్నిదేవుడిని కొంతమంది నాశకారి అనుకుంటారు. కానీ అగ్నిదేవుడు నాశనకారి కాదు, పోషణకారి. స్నేహాన్ని వృద్ధి చేస్తాడు. కనుకనే అగ్ని సాక్షిగా మైత్రీ బంధం జరుగుతుంది. స్నేహితులు కావటం జరుగుతుంది. రాముడు సుగ్రీవుడు యొక్క విచారమే మనకు కథలో తెలిసిందే. ఈ అగ్ని సాక్షిగా నీకు నేను సహాయం చేస్తాను. అగ్ని సాక్షిగా మనిద్దరం కూడా ఈ రోజు నుంచి ఉత్తమమైనటువంటి స్నేహితులు అని అగ్ని సాక్షిని పెట్టుకుని, రాముడంతటి వాడు, సుగ్రీవుడంతటి వాడు ధీరుడు, రాముడంతటి పరమాత్ముడు, వీళ్ళిద్దరూ కూడా అగ్ని సాక్షి పెట్టుకున్నారు. ఇక అగ్ని విచారంగా చెప్పాల్సిన పని లేదు కదా. జఠరాగ్ని శరీరంలో ఉండేటువంటిది కూడా మనం వేసినటువంటి పదార్థాలన్నీ కూడా పచనం చేస్తుంది. ఆ పరమాత్ముడు ఆ జఠరాగ్నిని లోపల పచనం చేసేటువంటి, జీర్ణం చేసేటువంటి శక్తి లేకపోతే మానవుడు బతకలేడు కదా. శరీరంలో ఉండినటువంటి పడినటువంటి ఆహారం అంతా పచనం చేసి శుద్ధమైనటువంటి రక్తాన్ని ప్రసరింపజేసి జీవిని, అంటే ఆ మనిషిని జీవించేటట్లు చేస్తుంది. అందుకని అగ్ని సాక్షి అనేటువంటిది చాలా ముఖ్యమైనది. తగులు తీర్చేటప్పుడు అగ్నిని ఎదురుగా ఉంచుకొని నీతి న్యాయం చెప్పటం జరుగుతుంది. ఒక దీపాన్ని పెట్టుకోవటం అగ్ని కదా. ఆ దీపాన్ని చూస్తూ దీపం మధ్యలో, దీపం చుట్టూ ఆ మధ్యలో ఉండినటువంటి ఆ ఎనర్జీ అంటే శక్తిని సాక్షిగా అని అంటుంటారు. సత్యం కాపాడబడుతుంది. అగ్ని సర్వము ఉచ్చస్థాయిలో ఉంటుంది. ఆకారం అంటే అగ్ని స్వరం కూడా ఉచ్చ స్థాయిలో ఉంటుంది. అగ్ని ఎర్రటి రంగులో ఉంటాడు. అగ్ని ప్రకాశాన్ని, ఉష్ణాన్ని కలిగిస్తాడు. రాత్రులందు ఉష్ణ స్వరూపుడై ఉన్నాడు. సాధకుడిని సత్యశీలుడిగా చేస్తాడు. ఆత్మోపాసన ఎందే అతడి మనస్సును నిలుపుతాడు. జీవికి తన ధ్యేయం నెరవేరేట్లుగా చేస్తున్నాడు. నమ్మకానికి, విశ్వాసానికి అడ్డుగా ఉన్న అవరోధాలను తొలగిస్తాడు. శక్తిని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని అగ్నిదేవుడు నింపుతాడు. ఎంత అద్భుతమైనటువంటి ఈ అగ్ని యొక్క తత్వం చెప్పటానికి వీల్లేదు కదా. జీవికి తన ధ్యేయం నెరవేరేట్లుగా చేస్తాడనుకున్నాం కదా. జై గురుదత్త.